హాయ్ హలో నమస్తే, నేను మీ రెడ్డి ప్రసాద్ బెహ్రెయిన్. సో మన బెహ్రెయిన్లో తెలంగాణ నిజామాబాద్కి చెందిన సిరికొండ అజయ్ కొండూరు ఆ తమ్ముడు గత 1 సంవత్సరం కిందట బెహ్రెయిన్కి వచ్చాడు ఒక సప్లై కంపెనీ ద్వారా. సో అందులో మన తెలుగు వాళ్ళే సూపర్వైజర్గా సంథింగ్ ఏదో పోస్ట్లో ఉన్నారు. మా తమ్ముడు 1 year అయిపోయింది, అన్న నేను ఇంకొకటి చేంజ్ అవుతాను, నాకు ఇంకొకటి 20 BD శాలరీ ఎక్స్ట్రా వస్తుంది సో అనేసరికి ఆ తమ్ముడు అని చెప్పేసరికి వాళ్ళు నిరాకరించారు. సో మేము ఇవ్వము రిలీజు అది ఇదని. ఓకే సరే, మీరు ఇవ్వకపోతే నన్ను ఇంటికి పంపించేయండి అని చెప్పాడు. అయినా కూడా సరే వాళ్ళు ఇంటికి పంపలేదు. తర్వాత ఎందుకు పంపరు అని అడిగేసరికి తర్వాత వాళ్ళు అక్రమంగా అతని పైన 3 కేసులు బనాయించారు. అవేవో చెప్తా చూడండి. 1 పోలీస్ స్టేషన్ కేసు, 2 LMR కేసు, 3 అతి ముఖ్యమైనది ట్రావెల్ బ్యాన్ కేసు కూడా అతని పైన బనాయించి అది కూడా ఎలా చేశారు తెలుసా? సంతకాలు ముందు ఏదో పాపం దేనికోసమో CPR కోసమో సంథింగ్ సిగ్నేచర్ పెడితే అది స్కాన్ చేసుకొని దాంట్లో ఒక ఫేక్గా సృష్టించారు. సో తర్వాత తమ్ముడు అది వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో నాకైతే తెలీదు. 18 ఏళ్ళు తమ్ముడు బెహ్రెయిన్కి వచ్చాడు, 19వ సంవత్సరం అబ్బాయికి. సో ఆ తమ్ముడు వచ్చి పాపం ఇలా నన్నైతే సహాయం కోరినాడు. అన్న ఇట్లా అయింది పరిస్థితి, నాకు రిలీజ్ ఇవ్వలేదు. ఓకే అక్కడికి నో ప్రాబ్లం, రిలీజ్ ఇవ్వకపోతే నన్ను ఇంటికి పంపని చెప్పాను, ఇంటికి పంపలేదు. అక్రమంగా నా పైన ట్రావెల్ బ్యాన్ కేసు వేశారు, రన్వే కేసు వేశారు, పోలీస్ కేసు వేశారు, LMR కేసు వేశారు, 3 కేసులు అని చెప్పేసరికి సరే నాకు తెలిసిన రూల్ ప్రకారం, నాకు తెలిసిన లా ప్రకారం నాకు తెలుసు. సో దాని ప్రకారం ఆ తమ్ముడికి 1 నెల టైం పెట్టి కొద్దిగా లాయర్ ఫీజు అతి తక్కువలో చేపించి ఆ తమ్ముడికి ట్రావెల్ బ్యాన్ అంటే బెహ్రెయిన్లో ఏంటంటే ట్రావెల్ బ్యాన్ పడితే అతనికి ఆ కేసుకు సంబంధించిన ఇక్కడి నుంచి బయటపడేంత వరకు ఆ తమ్ముడు ఏ కంట్రీకి పోలేడు, ఈ నుంచి బయటకు అడుగు పెట్టలేడు. సో అది నేను మాట్లాడి అతనికి ఆ తమ్ముడికి 19 సంవత్సరాల పిల్లోడు. ఆ తమ్ముడిని చూస్తే నాకు జాలేసి నేనైతే హెల్ప్ చేసిన. ఆ తమ్ముడికి హ్యాపీగా ఇంటికి వెళ్ళాడు నిన్న సాయంత్రం నైటు. ఇలా థ్యాంక్స్ అన్నా, నువ్వు ఇలా నాకు చేయకపోతే నేను వెళ్ళలేని పరిస్థితి అని చెప్పాడు. సో ఆ తమ్ముడు మాటలోనే వినండి. అజయ్, నేను సంవత్సరం కిందట బేరం రావడం జరిగింది. కంపెనీలో సంవత్సరం వర్క్ చేశాను. కంపెనీకి క్యాన్సల్ ఇవ్వమంటే రిలీజ్ ఇవ్వమంటే ఇవ్వను అన్నది. నేను LMR కంప్లైంట్ చేసి నా మీద రన్వే కేసు పెట్టింది. నేను రెడ్డి ప్రసాద్ అన్నను కలవడం జరిగింది. రెడ్డి ప్రసాద్ అన్న లాయర్ మేడంతో మాట్లాడి లాయర్ మేడంకు ఛార్జ్ ఇచ్చేపించి కేసు క్లియర్ చేయడం జరిగింది. నేను అందువల్ల ఇంటికి వెళ్తున్నాను. రెడ్డి ప్రసాద్ అన్న గారికి ప్లస్ మేడం గారికి, లాయర్ మేడం గారికి నా యొక్క థ్యాంక్స్, వెరీ థ్యాంక్స్ అన్నగారు.